నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాల్సిందే అందుకోసం పాత మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లాల్సిందే అలాగని కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అవసరం మనదే కాదు మిత్రపక్షాలది కూడా ఇదే లైన్ ని ఫాలో అవుతోంది కమలం పార్టీ ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న బీజేపీ కలిసి వచ్చే పార్టీలను కూటమిలో చేర్చుకుంటుంది అయితే గతంలో బతిమలాడితే ఇప్పుడు కండిషన్స్ అప్లై అంటోంది ఒప్పుకుంటేనే ఎన్డీఏలో చేరాలి అన్నట్టుగా పరిస్థితుల్ని తయారు చేసుకుంది బీజేపీ ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగింది బీజేపీ ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలతో కలిపి కూటమిని ఏర్పాటు చేసిన బీజేపీ ఆ ప్రాంతీయ పార్టీలు చెప్పినట్లు నడుచుకునేది కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది బీజేపీ చెప్పినట్లే ఎన్డీఏ కూటమి పార్టీలు నడుచుకునే పరిస్థితి వచ్చింది తాము చెప్పిన షరతులకు ఒప్పుకుంటేనే ఎన్డీఏలో చేర్చుకుంటున్నారు కమలనాథులు వాజ్పేయి అద్వానీ హయాంలో ప్రాంతీయ పార్టీలను కలుపుకుని అధికారంలోకి వచ్చారు అప్పట్లో ఎన్డీఏలో ప్రాంతీయ పార్టీల హవా నడిచేది తమ రాష్ట్రానికి కావలసిన నిధులు పదవులను పట్టుబట్టి తీసుకునేవి నార్త్ సౌత్ అని తేడా లేకుండా కూటమిలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఎన్డీఏను తమకు అనుకూలంగా ఉండేలా చేసుకున్నారు వాజ్పేయి అద్వానీ ఆధ్వర్యంలోని బీజేపీ కూడా నాడు కూటమి పక్షాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది వాళ్లు చెప్పిన సలహాలు సూచనలు పాటించేది అయితే ఇప్పుడున్న బీజేపీని రకరకాలుగా పోలుస్తారు పొలిటికల్ ఎనలిస్టులు 2014కు ముందు బీజేపీ తరువాత బీజేపీ అని విశ్లేషిస్తూ ఉంటారు అంటే వాజ్పేయి అద్వానీ ఉన్నప్పుడు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అన్నట్లు 2014లోనూ మోదీ మిత్రపక్షాలను కలిసి ఎన్నికలకు వెళ్లారు 2019లోనూ కొన్ని మిత్రపక్షాలతో కలిసి పోటీ చేశారు పొత్తు అవసరం మాకే కాదు మీకు కూడా అవసరం అనేది మోదీ అమిత్ షాల మాట కలిసి పోటీ చేస్తే అధికారాన్ని షేర్ చేసుకోవచ్చు కానీ అన్నీ మీరనుకున్నట్లు కుదరవని తేల్చి చెబుతున్నారు ఇది నచ్చక కొన్ని పార్టీలు ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చాయి కానీ క్యాలెండర్ తిరిగేసరికి క్యాలిక్యులేషన్స్ మళ్లీ మారిపోయాయి ఎన్డీఏ కూటమికే జై కొడుతూ బీజేపీతో దోస్తీ కడుతున్నాయి పార్టీలు అంతలా ఈక్వేషన్స్ సెట్ చేసుకున్న బీజేపీ వచ్చే పార్టీలకు కండిషన్స్ అప్లై అని ముందే ఖరాఖండిగా తేల్చి చెప్తోంది ఒకప్పుడు ఎన్డీఏలోని మిత్రపక్షాలు ఇచ్చిన సీట్లలో మాత్రమే పోటీ చేసింది బీజేపీ తమకు పట్టు లేదు కాబట్టి కూటమిలో ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చాలనుకునేవారు మోదీ అమిత్ షా ద్వయం లెక్కవేరు మిత్రపక్షాలతో పొత్తు ఉంటుంది అలా అని సీట్ల త్యాగం ఉండదు మేం కోరినన్ని సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకోవాల్సిందే అని పట్టుబడుతున్నారు ప్రాబల్యం అంతగా లేని చోట్ల మెజారిటీ ఎంపీ సీట్లు తీసుకుని మిత్రపక్షాలను కలుపుకుపోతోంది అయితే పొత్తులెంత ముఖ్యమో ఆయా రాష్ట్రాల్లో పార్టీ పటిష్టత అంతే ముఖ్యమని భావిస్తున్నారు మోదీ అమిత్ షా ఎప్పుడూ పొత్తులతో వెళ్తే పలు రాష్ట్రాల్లో గతానికి ఇప్పటికీ తమ ఓట్ బ్యాంకు పడిపోయిందని లెక్కలు వేసుకుంటున్నారు ఇలా అయితే బీజేపీ సొంతంగా ఎదిగేదెప్పుడు బలం లేదనుకుని వదిలేస్తే ఎన్నాళ్ళీ మిత్రపక్షాలను బతిమిలాడుకుంటాం ఇప్పటివరకు గెలవలేని చోట గెలిచి చూపించాలని పట్టుదలతో ఉన్నారు అందుకే ఎన్డీఏ మిత్రపక్షాలను కూటమిలో చేర్చుకుంటూనే షరతులు వర్తిస్తాయంటున్నారు కమలనాథులు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నా గతంలో ప్రాంతీయ పార్టీల మద్దతును ఆశించే స్థాయిలో ఉండేది బీజేపీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను నడిపించే స్థాయికి ఎదిగింది బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరాలంటే మోదీ అమిత్ షా పెట్టే షరతులకు ఒప్పుకుంటేనే సాధ్యమవుతోంది ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడైనా మోదీ అమిత్ షా ద్వయం అనుగ్రహం కోసం పాటుపడాల్సిందే అంతలా బీజేపీని పటిష్టం చేశారు కమలనాథులు ఈ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో ఉంది బీజేపీ అందుకోసం పాత మిత్రులను మళ్లీ కలుపుకుని వెళ్తోంది సొంతంగా 370 సీట్లు
ఎన్డీఏ కూటమిగా 400 సీట్లు సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు ప్రధాని మోదీ. అందుకు తగ్గట్లుగా బీజేపీని పటిష్టం చేయడంతో పాటు ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలపైనే ఫోకస్ పెట్టింది. నార్త్ లో ఇప్పటికే చాలా పటిష్టంగా ఉంది బీజేపీ. ఎటొచ్చి బీజేపీకి వచ్చిన ఇబ్బందల్లా సౌత్ లోనే ఉంటుంది. మొదటి నుంచి బీజేపీకి సౌత్ లో పెద్దగా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ లేదు. సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా లేకపోవడంతో దక్షిణాదిలో మొదటి నుంచి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది కమలం పార్టీ. ఒక్క కర్ణాటకలో మాత్రం పలుమార్లు అధికారం చేపట్టింది. తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణలో బీజేపీకి అంతగా పట్టులేదు. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి మంచి ఫలితాలను సాధించాలని భావిస్తోంది బీజేపీ. 130 సీట్లున్న సౌత్ లో మిత్రపక్షాలతో కలిసి కనీసం 100 సీట్లు సాధిస్తేనే ఎన్డీఏ కూటమిగా 400 సీట్లు గెలుచుకోగలుగుతామని అనుకుంటోంది బీజేపీ. ఏపీలో టీడీపీ బీజేపీకి పాత మిత్రువే. ఇప్పుడు మళ్లీ ఎన్డీఏలో చేరింది టీడీపీ. జనసేన ఇప్పటికే ఎన్డీఏలో ఉంది. 2019లో బీజేపీతో విభేదించి ఒంటరిగా పోటీ చేశారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలైంది. ఆ తర్వాత నుంచి మళ్లీ ఎన్డీఏలో చేరేందుకు ప్రయత్నించారు చంద్రబాబు. ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా స్టీరింగ్ తిప్పిన ఆయన అప్పట్లో రాష్ట్రపతి పదవికి అబ్దుల్ కలాం పేరును ప్రతిపాదించి వాజ్పేయి, అద్వానీలను ఒప్పించింది తానేనంటారు చంద్రబాబు. ఇక వాజ్పేయి అప్పట్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కూడా చంద్రబాబు సలహాయే కారణమని చెబుతారు. అయితే ఇప్పుడు అదే ఎన్డీఏలో చేరేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. బాబుతో కలిసేందుకు బీజేపీ ఒప్పుకోవడం లేదని పలుమార్లు పవన్ కళ్యాణే చెప్పారు. ఒకప్పుడు ఎన్డీఏను శాసించే స్థాయిలో ఉన్న చంద్రబాబు ఇప్పుడు బీజేపీ నేతలు అడిగినన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఎన్డీఏలో చేరాల్సి వచ్చింది. దీన్ని బట్టే ఎన్డీఏను బీజేపీ ఎలా శాసిస్తుందో, ఎన్డీఏలో చేరేందుకు పార్టీలు ఎంతలా ఆరాటపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. దక్షిణాదిలో ఒంటరిగా ఎదగడానికి ఇప్పటికిప్పుడు బీజేపీకి తగినంత బలం లేదు. ఒంటరిగా వెళ్తే కర్ణాటక, తెలంగాణలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది బీజేపీ. సౌత్ లో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాగా వేయడంతో కమలం పార్టీ తన రూట్ మార్చింది. దక్షిణాదిలో పాత మిత్రులను కలుపుకెళ్తే కాంగ్రెస్ ను నిలువరించొచ్చని భావిస్తోంది. అందుకోసం టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఒడిశాలో బీజు జనతాదళ్తో చర్చలు కొనసాగుతున్నాయి. టీడీపీ, బీజేడీ గతంలో ఎన్డీఏ భాగస్వాములు. బీజేపీ సొంతంగా 370 సీట్లు సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. అంటే 2019లో వచ్చిన సీట్ల కంటే ఇప్పుడు మరో 67 సీట్లు ఎక్కువ రావాలి. ఒక రకంగా ఇది పెద్ద టార్గెటే అని చెప్పాలి. హిందీ బెల్ట్ లో పార్టీ మంచి ఫలితాలనే సాధించే అవకాశాలు ఉన్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా ఈసారి బీజేపీ పర్ఫార్మెన్స్ పెరగొచ్చు. సౌత్ స్టేట్స్ లో మాత్రమే పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా లేవు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండడం బీజేపీకి పలు రాష్ట్రాల్లో ఒంటరి పోరు తప్పడం లేదు. కేరళలో భారత ధర్మ జనసేన పార్టీతో ఎన్డీఏ కూటమి పొత్తు కుదుర్చుకుంది. తమిళనాడులోనూ పీఎంకే, డీఎండీకే, పుతియ తమిళగం వంటి పార్టీలను టీటీవీ నేతృత్వంలోని ఏఐఏడీఎంకే వర్గాలను ఒప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. మహారాష్ట్రలో షిండే ఆధ్వర్యంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని కలుపుకుని వెళ్తుంది. నార్త్ లోనూ బీజేపీ పటిష్టం కావటానికి ఎన్నో స్కెచ్లు వేసింది. యూపీ టు ఈశాన్య రాష్ట్రాల వరకు ఏ రాష్ట్రమైనా కాషాయ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేసుకుంటూ వస్తున్నారు కమలనాథులు. 10 ఏళ్ల కాలంలో అనుకున్న టార్గెట్ ని పూర్తి చేశారు. ఈసారి పవర్లోకి వస్తే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా బీజేపీ ఉండాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు. బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్, ఉత్తరప్రదేశ్లో జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్, దేవేగౌడ నేతృత్వంలోని కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ ఎన్డీఏలోకి తిరిగి వచ్చాయి.
ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మిత్రులను చేరదీస్తోంది బీజేపీ. బీహారులో బీజేపీ తొలి విజయం సాధించింది. ప్రతిపక్షాల ఐక్యతకు రూట్ మ్యాప్ రెడీ చేసిన నితీష్ కుమార్ పార్టీ జేడీయూ విపక్ష కూటమికి దూరమై తిరిగి ఎన్డీఏలోకి వచ్చింది. యూపీలో పశ్చిమ యూపీ రాజకీయాలపై మంచి ప్రభావం చూపిన ఆర్ఎల్డీ కూడా ఎన్డీఏలో చేరగా, కర్ణాటకలో జేడీఎస్ ను ఏకతాటిపైకి తీసుకురావడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఎన్డీఏ నుంచి వైదొలిగిన పార్టీలు తిరిగి వస్తున్నట్లే పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ పునరాగమనంపై చర్చ సాగుతోంది. కలిసి వచ్చే పార్టీలతో 2024 ఎన్నికలను ఫేస్ చేయాలని భావిస్తోంది బీజేపీ. అయితే ఎలాగూ ఎన్నికలున్నాయి కాబట్టి మిత్రపక్షాలు పెట్టే షరతులకు మాత్రం అంగీకరించడం లేదు. తాము చెప్పినట్లు వింటేనే కూటమిలో చేర్చుకుంటున్నారు కమలనాథులు. యూపీ నుంచి ఆపరేషన్ మొదలు పెట్టుకుంటూ వచ్చింది బీజేపీ. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో అప్నాదళ్ ఎస్తో పొత్తు పెట్టుకుంది బీజేపీ. 2019లో నిషాద్ పార్టీ మద్దతు కూడా తీసుకుంది. నెమ్మదిగా యూపీలో పూర్తి స్థాయి పట్టు సాధించింది బీజేపీ. మెజారిటీ ఓటర్లైన ముస్లింలను తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు కమలనాథులు. మహారాష్ట్రలో గతంలోనే కొత్త పొత్తులకు తెరతీసింది బీజేపీ. ఏకంగా శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్తో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతోంది. అంతకుముందు శివసేన నుంచి షిండే వర్గాన్ని వేరు చేయడంలోనూ కమలం పార్టీ ఎత్తులు ఫలించాయి. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలో తిరుగులేని కూటమి తయారైంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. త్రిపురలో రెండోసారి అధికారం చేపట్టింది. నాగాలాండ్లో మిత్రపక్షంతో కలిసి అధికారాన్ని పంచుకుంది. మణిపూర్లోనూ నాగా పీపుల్స్ ఫ్రంట్ అండ్ లోక్ జనశక్తి పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అస్సాంలోనూ పాగా వేసింది కమలం పార్టీ. అరుణాచల్ ప్రదేశ్లోనూ 2016లో కాషాయం వికసించింది. నార్త్ సౌత్ అని తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తోంది బీజేపీ. సొంతంగా బలపడే చోట సొంతంగా, పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా లేవనుకున్న చోట మిత్రపక్షాలతో కలిసి తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు కమలనాథులు. ఒంటరిగానే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో కాషాయ ప్రభుత్వాలు ఉండాలి అనేది బీజేపీ లక్ష్యం. అందుకు తగ్గట్లుగా దీర్ఘకాలిక ప్రణాళికలతో, పార్టీ బలహీనంగా ఉన్న చోట పొత్తులతో తమ పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు కమలం పార్టీ లీడర్లు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ స్వతహాగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. కనీసం పట్టు లేదనుకున్న త్రిపుర లాంటి రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసింది. గెలుపైనా ఓటమైనా కమలం పార్టీ ప్రతి ఎన్నిక నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటుంది. ప్రతి రాష్ట్రంలో తమ ఓట్ షేర్ పెంచుకుంటూ వస్తోంది బీజేపీ. పొత్తులు పలు రాష్ట్రాల్లో బీజేపీని బలహీనం చేశాయనేది మోదీ, అమిత్ షా అంచనా. అందుకే పొత్తు ధర్మం పాటిస్తూనే తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. పొత్తంటే అధికారంలోకి రావడం కోసమే కాదు, తమ ఓట్ బ్యాంక్ దెబ్బతినకుండా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ నేతలు, క్యాడర్ నిరుత్సాహపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కమలనాథులు. కేంద్రంలో అధికారం కోసం మిత్రపక్షాలు పట్టుబట్టినట్లు సీట్లిచ్చుకుంటూ పోతే తాము నష్టపోతున్నామని భావిస్తున్నారు. అందుకే ఎన్డీఏలో చేరాలంటే షరతులు వర్తిస్తాయంటున్నారు బీజేపీ లీడర్లు.